ఇక వక్ఫ్ సవరణ చట్టం పార్లమెంటు చేసిన చట్టం అది. దాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం సంఘాలు, ఇస్లాం సంఘాలు ఎట్లాగో వెళ్తాయి కోర్టుకు. అయితే సోకాల్డ్ కొన్ని పార్టీలు, సోకాల్డ్ లీడర్స్ కూడా పిటిషన్లు దాఖలు చేశారు. అయితే గతంలో వక్ఫ్ బోర్డు మీద, వక్ఫ్ చట్టం మీద వందలాదిగా పిటిషన్లు దాఖలైనా కూడా పట్టించుకొని సుప్రీంకోర్టు ఆగ మేఘాల మీద వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగానే న్యాయవాది విష్ణు శంకర్ జైన్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి కాకుండా అయోధ్య కేసులో వాదించిన వాళ్ళలో ఆయన కూడా ఒక అడ్వకేట్. మధుర కాశీల కోసం ఆయన ఇంకా పోరాడుతున్నారు విష్ణు శంకర్ జైన్. ఆయన అన్నమాట ఇది, వక్ఫ్ చట్టం మీద దశాబ్దాలుగా మేము న్యాయ పోరాటం చేస్తున్నాం, వందలాది పిటిషన్లు దాఖలైనవి, అయినా ధర్మాసనం పట్టించుకోలేదు. అయితే పార్లమెంటు చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను మాత్రం ఆగ మేఘాల మీద విచారణకు స్వీకరించింది అని ఆయన అన్నమాట. అంటే ఆయన మాటలను బట్టి ఏమర్థం చేసుకోవాలి మనం? అంటే కోర్టులు పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనిపిస్తుంది. అట్లనే ఏకంగా భారత ఉపరాష్ట్రపతి అయితే సీరియస్ అయ్యారు. దీంతో న్యాయ వ్యవస్థలో సంస్కరణల మీద ఇప్పుడు ప్రతి సామాన్య వ్యక్తి కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఒక్కోసారి ఒక్కోలా స్పందించడం ఏంటని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం ఇది మా సబ్జెక్ట్ కాదేమో, కోర్టుల గురించి మాట్లాడొద్దేమో, ఏం మాట్లాడితే ఏదన్నా మాట్లాడితే అది ధిక్కరణ కింద వస్తుందో అని అనుకున్న వాళ్ళు కూడా కోర్టు తీరును ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అసలు ఇంకా దారుణము, దుర్మార్గం ఏంటంటే రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేయడంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పాకిస్తాన్, శ్రీలంకలను ప్రస్తావించడం, ఈ దేశపు రాష్ట్రపతికి గడువు విధిస్తూ, ఈ దేశపు రాష్ట్రపతికే ఆదేశాలు ఇస్తూ ఒక మతరాజ్య రాజ్యాంగాన్ని మెన్షన్ చేయడం. పూర్తిగా షరియా చట్టం అమలవుతోంది. పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకున్న దేశం అది. అక్కడ మైనార్టీల పరిస్థితి, అసలు ఓవరాల్గా దేశం స్థితి గతి ఏంటో అందరికీ తెలుసు. అలాంటి పాకిస్తాన్తో పోల్చారు, పాకిస్తాన్ను ప్రస్తావించారు మన ధర్మమూర్తి గారు. ఇక ఒక అధ్యక్షుణ్ణి దింపి తరిమి కొట్టిన మరొక దేశ రాజ్యాంగాన్ని కూడా ప్రస్తావించారు, శ్రీలంక రాజ్యాంగాన్ని. ఏమనుకోవాలి అసలు? ఇంతకన్నా దివాళా కోరుతనం ఉంటుందా? అసలు ఆ రెండు దేశాలు పాకిస్తాన్, శ్రీలంక భారత్తో ఏ విధంగానైనా పోటీ పడగలవా? అంటే న్యాయమూర్తులకు జ్ఞానం లోపించిందా, లేదా ప్రాప్తకాలజ్ఞత లోపించిందా, అసలు స్పృహలో ఉండే ధర్మపీఠాన్ని ఎక్కుతున్నారా వీళ్ళు అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అంతటా నేను మాత్రమే అంటున్న మాట కాదు ఇది, ప్రతి సామాన్య భారతీయుడి మదిలో మాట ఇది.